హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినీస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్ అనేది ఎర్లీ మార్నింగ్ మీకు అందివ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి వ్యూయర్స్ అందరూ కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా? సో మనకి ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు ఏదైతే ఈ 31 days కరెంట్ అఫైర్ ఉందో ప్రతిరోజు కూడా మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికోసమని మనం ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నాము. సో ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే మీకు ఇప్పుడు వీలైతే నోట్స్ నేను చెప్తున్నప్పుడు వినేసి నోట్స్ రాసుకోండి. లేదు మేము నోట్స్ రాసుకోవడం కావదంటే జస్ట్ అలా వినేసి పీడిఎఫ్లు అనేవి చూసుకోవచ్చు. సో ఆ పీడిఎఫ్లు కావాలి, ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు ఉండాలి అంటే జస్ట్ జనవరి 1 నుంచి 31 వరకు జస్ట్ 30 రూపీస్ పే చేయండి. అంటే రోజుకు మీరు ₹1 పెట్టినట్టు కరెంట్ అఫైర్కి అంతే, ఓకేనా? సో ఆ విధంగా అయితే నేను మీకు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, 9494163477 అని, ఆ నెంబర్కి మీరు 30 రూపీస్ పే చేసిస్తే మీకు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఏ రోజైతే క్లాస్ జరుగుతుందో ఆ రోజు కరెంట్ అఫైర్ మీకు ఆ గ్రూప్లో అందివ్వడం జరుగుతుంది. అలాగే ఆ గ్రూప్లో మిగతా పీడిఎఫ్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఆ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే మీరు 30 రూపీస్ పే చేసి ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెడితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. డైలీ మీకు ఈ మంత్ మొత్తం కరెంట్ అఫైర్ వస్తుంది. అలాగే డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఉన్న ఆ 12 days కరెంట్ అఫైర్ కావాలి అంటే 11 days కరెంట్ అఫైర్ కావాలి అంటే మీరు 5 రూపీస్ పే చేస్తే ఆ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది సేమ్ నెంబర్కి పే చేస్తే వాళ్ళు మీకు అందిస్తారు. సో మీరు 30 రూపీస్ జస్ట్ రోజుకి మీకు ₹1 మీరు కరెంట్ అఫైర్ కోసం ఇచ్చినట్టు అనమాట. సో 30 రూపీస్ మీరు పే చేస్తారంటే మీకు పీడిఎఫ్ వస్తుంది, వాట్సాప్ గ్రూప్లో ఉంటారు. నేను ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఆ గ్రూప్లో మీకు యాక్టివ్గా ఉంటాను, ఓకేనా? ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. పిఎం శ్రీ పథకం అండి, ఇది కొత్త పథకం కాదు. సెప్టెంబర్ 7, 2022 నుంచి ఈ పథకం అయితే ఉంది. మనకప్పుడు కొత్త జాతీయ విద్యా విధానం 2020 వచ్చింది కదా, దాని అమలు కోసము ఈ పిఎం శ్రీ అనేది తీసుకురావడం జరిగింది. అంటే దాని అమలు కోసం అనే కాదు, దానికి అనుగుణంగా ప్రాథమిక విద్యలో మార్పులు తేవడానికి, ఓకేనా? సో అదేం మార్పులు ఏంటని చూద్దాం. అసలు పిఎం శ్రీ అంటే పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా అనమాట. సో ఈ పథకంకి కేంద్రం 60% భరిస్తే రాష్ట్రం 40% భరిస్తుందండి. ఈ పథకంలో ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలని కొన్నింటిని ఎంపిక చేస్తారు. వాటిల్లో మెరుగైన విద్య అందించే వాతావరణం, డిజిటల్ విద్య, ఇతర మౌలిక సదుపాయాలతో విద్యార్థుల్లో సృజనాత్మకత నైపుణ్యాలని పెంపొందించాలన్నమాట. సో ఇదైతే మనకి జాతీయ విద్యా విధానం 2020కు అనుగుణంగా ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పుల కోసం, అలాగే మెరుగైన విద్య అందించే వాతావరణం, డిజిటల్ విద్య, ఇతర సదుపాయాల కోసము సెప్టెంబర్ 7, 2022న ఈ పథకం వచ్చింది. స్టిల్ ఇప్పటికి కూడా యాక్టివ్లో ఉంది. లేటెస్ట్గా మన రాష్ట్రంలో పిఎం శ్రీ కింద 935 పాఠశాలని అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులకి నాణ్యమైన డిజిటల్ విద్య అందిస్తున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారనమాట. ఓకే, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చాలా జరుగుతూ ఉంటాయి కవాతులు. అయితే అందులో జనవరి 26, 2026న ఢిల్లీలోని కర్తవ్య పథలో ఈసారి ఓ అరుదైన దళం కూడా చేరనుంది. తొలిసారిగా జంతు దళాన్ని ఈ వేడుకలోకి తీసుకురానున్నారు. ఆ జంతు దళంలో బ్రాక్టియన్ జాతికి చెందిన 2 ఒంటెలు, 4 గుర్రాలు, 4 డేగలు, ఆర్మీకి చెందిన 10 స్వదేశీ జాగిలాలు, ఇప్పటికీ సేవల్లో ఉన్న మరో జాగిలాలు ఈ దళంలో ఉంటాయి. అయితే జంతు దళం అనేది ఇప్పటి వరకు కవాతులో లేదు, ఈసారి పెట్టనున్నారనమాట. సో ఇది స్పెషాలిటీ, ఇలాంటివి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖాలిదా
మృతి చెందారని తెలుసుకున్నాం కదా. ఆవిడ అంత్యక్రియలకి భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ హాజరయ్యారు. జీవన్ దాన్ అనేది వినే ఉంటారు. అది ఎందుకంటే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అవయవ దాన కార్యక్రమం అన్నమాట. సో దీని ద్వారా 301 మందికి 2025లో పునర్జన్మ అనేది లభించింది. దేశీయంగా రూపొందించిన వందే భారత్ స్లీపర్ రైలు గంటకి 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని సాధించగలిగింది. ట్రైల్ రన్ అనేది వేశారు, అందులో అది గంటకి 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని సాధించగలిగింది అనమాట. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఒకే ప్రపంచ టోర్నీలో ర్యాపిడ్ బ్లిట్జ్ రెండిట్లో కూడా పతకాలు గెలిచిన ఘనత అర్జున్ది అయిందనమాట. అలాగే మనకి కొన్ని జరగబోయే గేమ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ జరగనున్నాయి అనేది మనకి 2026 కోసం అయితే ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది గేమ్స్ కోసం. అవన్నీ చూద్దాం. అండర్-19 ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ అనేది జనవరి 15 నుంచి ప్రారంభం కానుందండి. ఈ టోర్నమెంట్లు జింబాబ్వే మరియు నమీబియా ఆతిథ్యం ఇస్తున్నాయి. నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ అనేవి 2026లో జరగబోతున్నాయి. జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతాయండి. గ్లాస్గో స్కాట్లాండ్ వేదికగా ఈ క్రీడలు జూలైలో జరగనున్నాయి. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. జపాన్లోని ఐచి నగోయా ఆతిథ్యం ఇస్తుంది. 2022లో ఈ క్రీడల్లో మనము భారత్ 28 స్వర్ణాలు సహా 107 పథకాలు అనేవి సాధించిందండి ఆసియా క్రీడల్లో. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఆగస్టు 17 నుంచి 23 వరకు ఢిల్లీలో జరగనుంది. హాకీ ప్రపంచ కప్ ఆగస్టు 14 నుంచి 30 వరకు నెదర్లాండ్స్ అండ్ బెల్జియం ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2025 ఆసియా కప్ నెగ్గడం భారత జట్టు ఈ టోర్నీకి అర్హత లభించిందనమాట. ఈ హాకీ ప్రపంచ కప్కి మనము అర్హత సాధించాం. క్యాండిడేట్స్ టోర్నమెంట్ మార్చి 28 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి. ఫిడే క్యాండిడేట్స్ టోర్నీ అయిన దీనికి భారత ప్లేయర్లుగా మహిళల విభాగంలో దివ్యా దేశ్ముఖ్, కోనేర్ హంపి, వైశాలి బరిలోకి దిగుతున్నారన్నమాట. ఓకేనా. 2025 ఆసియా కప్ మనం నెగ్గడం వలన హాకీ ప్రపంచ కప్కి మనము అర్హత సాధించామన్నమాట. అది ఆగస్టు 14 నుంచి 30 వరకు జరగనున్నాయి. సో ఇదన్నమాట జాన్వరి 1 కరెంట్ అఫైర్ అయితే పూర్తిగా మీకు అందివ్వడం జరిగింది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కావాలి, వాట్సాప్ గ్రూప్లో ఉండాలి, మిగతా ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు తెలియాలి, మిగతా కంటెంట్ మెథడ్స్ పీడిఎఫ్స్ నేను రాసుకున్న నోట్స్లు పీడిఎఫ్లు ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మీరు ఆ గ్రూప్లో చేరొచ్చు. వాట్సాప్ గ్రూప్లో 30 రూపీస్ ఏదైతే మీకు స్క్రీన్ మీద నెంబర్ చూపించాను ఇందాక దానికి మీరు పే చేసి స్క్రీన్ షాట్ తీసి పెడితే వాళ్ళు మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.